రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఆడపిల్లలకు ఎంత భయంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటిది బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటలకు ఒక అమ్మాయి ఆటో ఎక్కింది. భయంతో ప్రయాణిస్తున్న ఆమెకు ఆ ఆటో డ్రైవర్ సీటు వెనక అంటించి ఉన్న ఒక చిన్న నోట్ కనిపించింది. ఆ నోట్ చదివాక ఆమె భయమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ పేపర్ పై కేవలం రెండు వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు లక్షల మంది హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఆ నోట్ లో ఇలా రాసి ఉంది: నేను కూడా ఒక తండ్రిని అన్నను, మీ భద్రత నాకు ముఖ్యం, సౌకర్యంగా కూర్చోండి. ఒక్కసారి మీరే ఊహించుకోండి, ఆ సమయంలో ఆ మాటలు ఆ అమ్మాయికి ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటాయి. ఆ నోట్ చదివాక నా భయమంతా పోయి నేను నిజంగా సురక్షితంగా ఉన్నాననిపించింది అని ఆ అమ్మాయి తన వీడియోలో చెప్పుకొచ్చింది. अभी रात के 12 बज रहे हैं. मैं रैपिडो में ट्रैवल कर रही थी. Then I read this and now I'm actually feeling safe here. భద్రత అంటే సీసీ కెమెరాలు పెట్టడమో, హెల్ప్ లైన్ నెంబర్లు ఇవ్వడమో కాదు, ఇలాంటి ఒక చిన్న భరోసా ఇవ్వడం కూడా. ఈ ఒక్క సంఘటన చాలు మన చుట్టూ ఇంకా మంచితనం బతికే ఉందని చెప్పడానికి. ఆటో డ్రైవర్ గొప్ప మనసుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి. ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మీ లైఫ్ లో కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా జరిగాయా? కింద కామెంట్స్ లో పంచుకోండి. జై హింద్.